యూరప్ సమాజం ఇప్పుడు విలవిల్లాడుతుంది. ఇప్పుడు కళ్ళు తెరిచింది. ఏదైతే చొరబాటుదారులు వాళ్ళ దేశానికొచ్చేస్తే వాళ్ళు సచ్చినట్టు ఏ $2కో, $3కో, $4లకు కూడా పనిచేస్తారు. తద్వారా తమ వ్యాపారస్తులకు ప్రయోజనం అనుకుంది. అట్లాగే వాళ్ళ దేశంలో ప్రొడక్షన్ అంతా తీసుకెళ్ళి చైనాలో పెట్టుకున్నారు. ఫలితం ఓ పక్కన ఇప్పుడు చైనా మీద ఏమో సచ్చినట్టు డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇటు పక్కన చొరబాటుదారులుగా వచ్చిన వాళ్ళు శరణార్థులుగా మారి ఆ శరణార్థులు కాస్త ఆ దేశంలో తమ మత రాజ్యాలు స్థాపించాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుండటం. జపాను, జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటను, అమెరికా, కెనడా ఈ దేశాల్లో ఇప్పుడు ఇస్లామిక్ రాజ్యాలు కావాలంటూ ఉద్యమాలు చేయటం, అక్కడ ఉన్నటువంటి మత ప్రబోధకులు ఓపెన్గా మా మత రాజ్యం వస్తుంది, వచ్చాక మీ బతుకులు తేలుస్తాం, మా జనాభా సంఖ్య పెరిగిపోతుంది, మీ బతుకు బస్టాండ్ అయిపోతుందని హెచ్చరిస్తూ ఉండటం. ఈవెన్ డెమోగ్రఫికల్ చేంజెస్ వస్తున్నాయి. దీన్ని గత కొంతకాలం నుంచి నిలదీస్తూ వస్తున్నటువంటిది ఆ చార్లీ అనేటటువంటి కుర్రోడు. అటు ట్రంప్కి మద్దతు ప్రకటించడంతో పాటు ఈ డేటాతో సహా మాట్లాడుతూ ఉంటాడు అతను. అతన్ని కాల్చి చంపినటువంటి నేపథ్యంలో యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి పార్లమెంట్ తాజాగా అతనికి నివాళులు అర్పించడం, అతని గురించి చర్చించడం అంటే పరిస్థితి ఇప్పుడిప్పుడే కళ్ళు తెరవటం ప్రారంభించారు అన్నది అర్థమవుతుంది. ఎప్పటి నుంచో భారత్ చెప్తోంది అదే, అన్ని మతాలని సమానంగా చూడాలి, అట్ ద సేమ్ టైం మత తీవ్రవాదాన్ని తీవ్రవాదంగానే భావించాలి. మతాన్ని తీవ్రవాదం అనద్దు, కానీ తీవ్రవాదానికి మతం ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి.